హైదరాబాద్ లో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. హైదరాబాద్ సిసిఎస్ లో డీసీపీల మీటింగ్ ముగించుకొని తిరిగి వెళ్తున్న సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ డ్రైవర్ కి దొంగతనం చేస్తూ కొంతమంది దొంగలు కనిపించారు. డీసీపీ చైతన్య కుమార్ కు చూపించాడు డ్రైవర్. దీంతో రంగంలోకి దిగిన డీసీపీ చైతన్య కుమార్ ఆయన గన్మెన్ ఆటోలో పారిపోతున్న దొంగలను వెంబడించారు. కోఠి చాదర్ఘాట్ ప్రాంతాల్లో ఉన్న భవనాల్లోకి దూరారు దొంగలు. అయినా డీసీపీ ఆయన గన్మెన్ వదల్లేదు. ఎట్టకేలకు ఒక దొంగను పట్టుకున్న డీసీపీపై దాడి చేశాడు దొంగ మహ్మద్ ఒమర్ అన్సారీ. దీంతో అన్సారీపై కాల్పులు జరిపాడు డీసీపీ. రౌడీ షీటర్ మహ్మద్ అన్సారీ శరీరంలోకి 2 బుల్లెట్లు దిగాయి. దీంతో కొద్ది దూరం పరిగెత్తి కుప్పకూలిపోయాడు అన్సారీ. గాయపడ్డ అన్సారీని హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ చేయించారు పోలీసులు. అయితే ఇదే దాడిలో డీసీపీ చైతన్య కుమార్ కూడా గాయపడ్డారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. తప్పించుకున్న మరో 2 దొంగల కోసం ప్రత్యేకంగా 5 బృందాలను ఏర్పాటు చేశారు. వాళ్ళు అసలైన ఒక పోలీస్ అధికారిగా, ఆదర్శనీయుడైన పోలీస్ అధికారిగా ఆయన నిలబడి దొంగల్ని పట్టుకునే ప్రయత్నం చేసినాడు. వాళ్ళ చేతిలో మారణాయుధం ఉన్నప్పటికీ కూడా విరవకుండా, ఆయన్ని పట్టువదలకుండా అతను ఎంబడిపడి డిజామ్ చేయాలని ఇన్కెపాసిటేట్ చేసి అతన్ని పట్టుకున్నారు. సో దానికి అతను మళ్ళొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తున్నారు. వాళ్ళు దొరుకుతారండి, వాళ్ళు కూడా దొరుకుతారు. టీమ్స్ ఉన్నాయి, వాళ్ళ టీమ్స్ ఉన్నాయి, అది త్వరలో కూడా దొరుకుతారు. గాయపడ్డ డీసీపీ చైతన్య కుమార్ ను డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సిపి సజ్జనార్ పరామర్శించారు. ఈ సందర్భంగా దొంగలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు సజ్జనార్. అన్సారీ గ్యాంగ్ కాకుండా సిటీలో మరికొన్ని దొంగల ముఠాలు ఉన్నాయని, వాళ్లను కూడా కంట్రోల్ చేస్తామని అన్నారు. వీళ్ళపైన కూడా ఎవరు మొబైల్ స్నాచ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, చైన్ స్నాచర్స్ ఉండొచ్చు, వాళ్ళపైన చాలా ఉక్కుపాదం మోపుతాను. డెఫినెట్లీ రౌడీ షీటర్స్ ఎవరు ఈ ఒక హీనియస్ క్రైమ్స్ కావచ్చు, ప్రజల్ని ఎవరు భయాందోళన చేసి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తారా లేదా మొబైల్ చేయడానికి డెఫినెట్లీ మనము టీమ్స్ పెట్టడం జరుగుతుంది. చట్టం తన పని చేసింది, మీరే చూశారు కదా. నిన్న స్వయం సాక్షిగా మీరు అందరు కూడా చూశారు. మన జోలికి వస్తే ఏమవుతుందని నేను చూశారు కదా. ఇంకా డెఫినెట్లీ అదే అవుతుంది. ఇంకా ఆల్రెడీ మీరు చూసుంటారు గత ఒక వారంలో ఏమైంది. సో వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు అది తగినట్లు చట్టం తన పని చేస్తుంది, అంతే. ఇంకా మొత్తం మీద సజ్జనార్ విధుల్లోకి వచ్చిన తర్వాత పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. అదే టైంలో దొంగల్లో కూడా భయం మొదలైంది.